అకస్మాత్తుగా వచ్చినటువంటి జబ్బుతో గుర్తు తెలియని జబ్బుతో ప్రాణాలు కోల్పోయారు తురకపాలెంలో దాదాపుగా 50 మందికి 45 మందికి పైగా 5 నెలల్లో. అయితే 3 నెలల్లో 30 మంది దాకా చనిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అధికార యంత్రాంగాన్ని అక్కడికి పంపించింది. ట్రీట్మెంట్లు ఇప్పించింది. వాళ్ళకి ఆహారం, మంచినీళ్ళు అయి ఇప్పించింది. ప్రస్తుతానికి మరణాలు కంట్రోల్ అయినాయి అక్కడ పరిస్థితి. కాకపోతే ఇంతకీ మరణానికి కారణాలేంటో తెలీదు. అది ఒక పక్కన ఉంటే ఇప్పుడు జంతువుల ప్రాణాలకు అకస్మాత్తుగా వేరే ప్రదేశాల్లో ఆ గుర్తు తెలియని రోగాలు వచ్చి ప్రాణాలు ఇది గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. అయితే ప్రభుత్వం ఇక్కడ ముందుగానే స్పందించింది, అధికార యంత్రాంగం స్పందించింది. కాకపోతే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో అంతుచెక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతున్నాయి. తాళపూడి మండలం పెద్దేవం గ్రామంలో సుమారు 200 గేదెలు ఉన్నాయి. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 25కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత పశువుల మెడ మీద తెల్లటి దుద్దురు లాంటి మచ్చ ఏర్పడి అది పెరిగే కొద్దీ వాటికి ఉష్ణోగ్రత పడిపోతుందట. ఆ తర్వాత అవి గడ్డి నీళ్లు తీసుకోకుండా నిరసించిపోతున్నాయట. ఇదంతా 2-3 రోజుల్లోనే జరిగి గేదెలు చనిపోతున్నాయి. ఈ నెల 13న కాకినాడ ప్రాంతీయ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడలోని వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రయోగశాల వైద్య బృందం అక్కడికి వచ్చి వ్యాధి సోకిన గేదెలను పరిశీలించింది. పశువులు తినే గడ్డిని చూశారు, తాగే నీళ్లు చూశారు, పశువుల మలమూత్రాలు చూశారు, పాలు తత్రాలను సేకరించి ప్రయోగశాలకు తీసుకెళ్లారు. సోమవారం కూడా గన్నవరం నుంచి పశు వైద్య కళాశాల ప్రయోగశాల నుంచి వచ్చిన అధ్యాపకులు గేదెలు పరిశీలించి నమూనాలు సేకరించారు. దీని మీద కొవ్వూరు పశు వైద్య సంచాలకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రయోగశాలలో నివేదికలు రావాల్సి ఉందని, అప్పుడే వ్యాధి ఏంటో తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిరసించిన పశువులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు వ్యాధి సోకిన వాటితో మిగతా పశువులు ఉంటే వాటికి సోకుతుందేమన్న భయంతో గ్రామంలో ఇప్పటివరకు 50కి పైగా పశువుల్ని సంతల్లో అమ్మేశారు. చనిపోయిన ఒక్క గేదె విలువ సుమారు 1,50,000 దాకా ఉంటుందని రైతులు చెప్తున్నారు.